ప్రజా గాయకుడు గద్దర్ పాటల ద్వారా ఇచ్చిన జ్ఞానాన్ని భావితరాలకు చేరవేసేందుకు కృషి చేస్తానని గద్దర్ కుమార్తె వెన్నెల అన్నారు. ఆల్ ఇండియా షెడ్యూల్డ్ కాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్పై అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజా యుద్ధ నౌక గద్దర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. గద్దర్ చిత్రపటానికి పలువురు సొసైటీ నాయకులతో కలిసి వెన్నెల పూలమాల వేసి నివాళులర్పించారు. గద్దర్ ఆశయాలను కొనసాగిస్తూ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత గద్దర్ అభిమానులపై ఉందని వెన్నెల పేర్కొన్నారు. పీపుల్స్ పోయెట్, మహాకవి, వాగ్గేయకారుడు, జ్ఞాని, ఒక ఉద్యమకారుడు, ఒక కళాకారుడు, ప్రజల్లో గుండెల్ని ఉన్న బాధని ముందుకు తీసుకుపోయి ప్రజల్లో చైతన్యం పరిచిన మహాకవి ఈరోజు చనిపోయాడు. గద్దరన్న చనిపోయి ఏడాది గడిచింది. ఆయన గుర్తుగా ఆయన పాట ఆగలేదు, ఆయన మాట ఆగలేదు. ఆయన అందించిన జ్ఞానం ఆయనతోని అంతం కాదు. ఆయన అందించిన జ్ఞాన జ్యోతిలో రానున్న తరానికి ప్రజలకు అందజేస్తామని యావత్ తెలంగాణ, ఆంధ్ర, సౌత్ ఇండియా, నార్త్లో అందరూ పలు చోట్ల గద్దరన్నని తలుచుకుంటూ ఆయన పాటలు పాడుకుంటూ ఆయన అందించిన జ్ఞానం అనే ఆయుధాన్ని ముందుకు తీసుకుపోతూ ఆయన అప్పచెప్పిన భారత రాజ్యాంగాన్ని రక్షించాలని ఒక ఉద్యమాన్ని, అట్లాగే ఓట్ల విప్లవాన్ని రక్షించాలని ఒక ఆయుధాన్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రజలంతా ఐక్యమై ఈరోజు పెద్ద ఎత్తున గద్దరన్నకు నివాళి అర్పిస్తున్నారు. ఈరోజు గద్దర్ నివాళిగా రవీంద్ర భారతిలో గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2 గంటల నుంచి సాయంత్రం 8:30 దాకా పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా చాలా ప్రేమతోని, కన్నీటిమయ ప్రేమతోని, గుండెల్లో ధైర్యాన్ని నింపుకొని ప్రజలు వాళ్ళే ఫోన్ చేసి అక్క టైమింగ్ చెప్పండి మేము వస్తామని వస్తున్నారు. అందుకే గద్దరన్న వారసులుగా, ఎందుకంటే గద్దరన్నకు కుటుంబం అంటే యావత్ ప్రపంచం, యావత్ మానవాళి. సో మీరంతా వచ్చి గద్దరన్నకు పెద్ద ఎత్తున నివాళి అర్పించాలో కోరుతున్నాం. ఇక్కడ గద్దరన్నకు మన రాజు వస్తాద్ అన్న, అట్లాగే పలువురు దళిత నాయకులు, అక్కలు అందరు ఇక్కడ కూడగట్టుకొని అంబేద్కర్ గారి స్టాచ్యూగా ఇక్కడ నివాళి అర్పిస్తున్నారు. ఎందుకు అంబేద్కర్ గారి స్టాచ్యూ అంటే ఆయన గురించి, అంబేద్కర్ గారి నుంచి తెలుసుకుంటూ నాయన పెరిగారు.